మరి యొక్క వాక్యోపదేశం విందాము. ఈ దిన ఉదయకాల కార్యక్రమం యొక్క చివరి ఉపదేశము రెవరెండ్ కె యేసురత్నం గారు, బుల్లియరేవు. అందరికీ మరణాత. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, బైబిల్ మిషన్ యొక్క 87వ మహోత్సవాలలోనికి మమ్మల్ని నడిపించిన గనుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. వచ్చిన వారందరినీ కూడా ప్రభుని యొక్క వాక్య కాంతితో నింపి నీ రెండవ రాకడకు సిద్ధపరచమని, ఆత్మరూపిగా ఉండి మాతో మాట్లాడుమని బైబిల్ మిషన్ బయలుపరిచి 87వ మహోత్సవాలను జరిగించుచున్న యేసు నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మరి యొక్క అవకాశం ఇచ్చిన త్రియేక దేవునికి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి నా యొక్క మరణాతులు. ప్రేమతో నన్ను ప్రేమించి యొక్క అవకాశాన్ని ఇచ్చిన బైబిల్ మిషన్ అధికారులు అయ్య గారులందరికీ కూడా మరణాతులు తెలియజేస్తున్నాను. వాక్యం చదువుకుందాము. పరమగీత గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనము. పరమగీత గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనము. ఉద్యానవనములలో పెంచబడిన దానా, ఉద్యానవనములలో పెంచబడిన దానా, నీ చెలికత్తెలు నీ స్వరము వినగోరుదురు, నీ చెలికత్తెలు నీ స్వరము వినగోరుదురు, నన్నును దానిని నన్నును దానిని విననిమ్ము. ప్రభునందు ప్రియులారా, బైబిల్ మిషన్ బయలుపరిచిన దేవదేవుని యొక్క ఆశీర్వాదములు మహోత్సవాలకు వచ్చిన మనందరికీ తోడయును గాక, ఆమేన్. ప్రియులారా, నా యొక్క ధ్యానాంశం ఏంటి అంటే ఉద్యానవనములు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక 7 ఉద్యానవనముల గురించి మనము ధ్యానము చేసుకుందాము. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగము పరమగీత గ్రంథములోనిది. బైబిల్ గ్రంథము చాలా శ్రేష్టమైనటువంటి గ్రంథము. ప్రపంచములోకెల్లా అతి విలువైనటువంటి గ్రంథం ఏదైనా ఉంది అంటే అది కేవలము బైబిలు గ్రంథము మాత్రమే. అత్యధికముగా అమ్ముడుపోతున్నటువంటి ప్రింట్ అయినటువంటి గ్రంథము కూడా బైబిల్ గ్రంథము మాత్రమే అని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ బైబిల్ గ్రంథములో ప్రియులారా 66 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథములో 39 పుస్తకములు, క్రొత్త నిబంధన గ్రంథములో 27 పుస్తకములు ఉన్నాయి. ప్రియులారా, పాత నిబంధన గ్రంథములో 22వ పుస్తకమే పరమగీత గ్రంథము. ఈ పరమగీత గ్రంథాన్ని సొలొమోను మహాభక్తుడు రచించినట్లుగా మనము ఎరిగిన వారమై ఉంటూ ఉన్నాం. ప్రియులారా, ఈ పరమగీత గ్రంథము బైబిల్ మిషన్ వారమైనటువంటి మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథముగా దైవజనులు తెలియజేశారు. దైవజనులు చెబుతూ పరమగీత గ్రంథము, ప్రకటన గ్రంథము 2 కళ్ళు లాంటివి అన్నారు. అంత మాత్రమే కాకుండా పరమగీత గ్రంథము, ప్రకటన గ్రంథము 2 కృపా వరములు అన్నారు. కాబట్టి ఈ పరమగీత గ్రంథాన్ని శరీర దృష్టితో చదవకూడదు, కానీ ఆత్మీయమైన దృష్టితో చదవాలి. శరీర దృష్టితో చదివితే ప్రియులారా అపార్థ భావములు వస్తాయి. ఆత్మీయ దృష్టితో చదివితే ఈ పరమగీత గ్రంథములో ఉన్నటువంటి మర్మములు అనేవి దేవుడు మనకు బయలుపరచువారయింటూ ఉన్నారు. అయితే ఈ పరమగీతము అనేటువంటి మాటలో ప్రియులారా 6 అక్షరాలు మనకు కనబడుతూ ఉన్నాయి. మొదటిగా ప అంటే పరమార్థికమైనటువంటి సంగతులు కలిగినటువంటి గీతము. రా అంటే రమ్యమైనటువంటి సంగతులు కలిగినటువంటి గీతము. మా అంటే మర్మమైనటువంటి సంగతులు కలిగిన గీతమే ఈ పరలోకపు పాట పరమగీతమై ఉంటూ ఉన్నది. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో ఉద్యానవనములలో పెంచబడిన దానా అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పెండ్లి కుమార్తె యొక్క
ఉన్నత స్థితిని గురించి ప్రియులారా ఈ మాటలో మాట్లాడుచున్నట్లుగా పలుకుతున్నట్లుగా మనం చూడగలం. ఉద్యానవనము అనగా దైవ సన్నిధిలో పెంచబడుతున్నటువంటి దేవుని యొక్క సంఘము అని నేను మీకు తెలియజేస్తున్నాను. పెంచబడుతున్నది ఎవరు అంటే విశ్వాసులు అనబడినటువంటి మనమే మొక్కలమై ఉన్నాం. దీనిని పెంచుతున్నటువంటి వారు, వ్యవసాయం చేస్తున్నటువంటి వారు ఎవరు అంటే యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనాన్ని బట్టి ప్రియులారా దేవుడే అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రియులారా బైబిల్ గ్రంథంలో 7 ఉద్యానవనాలు మనకు కనబడుతున్నాయి. మొదటిగా మనం చూస్తే ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనాన్ని బాగా మనం చదువుకొని ఉన్నప్పుడు ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనము, దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి చాలండి ప్రియులారా. మొదటి ఉద్యానవనం ఏంటంటే ఏదెను ఉద్యానవనము. ఏదెను అనగా ప్రియులారా ఉల్లాసము, శరీర ఆత్మలకు ప్రియులారా మరి ఉల్లాసాన్ని కలిగించేటువంటి స్థలమే ఈ యొక్క ఏదెను ఉద్యానవనము. మరి దైవజనులు దేవదాసయ్య గారు రాజమండ్రిలో షారోను గృహంలో ఉన్నప్పుడు బయట ప్రియులారా ఒక మాట వ్రాయించారట. ఏంటి అంటే మరి మీకు మనుష్యులతో కంటే దేవునితో ఎక్కువ సహవాసము కలదా అని. ఈ రోజున ప్రియులారా ఈ మహోత్సవాల్లోనికి వచ్చినటువంటి వారులారా మీకు మనుష్యులతో కంటే దేవునితో ఎక్కువ సహవాసం ఉన్నదా అని నేను కూడా అడుగుచున్నాను. ప్రియులారా మానవుడు దినదినము కూడా దేవునితో సహవాసాన్ని తగ్గి మనుష్యులతోనూ లోకముతోనూ వస్తువులతోనూ అలాగే జంతువులతో కూడా నేటి కాలములో సహవాసం చేస్తున్నాడు. ప్రియులారా నేటి కాలంలో మన ఆలోచన చేస్తే ఒక తల్లి ప్రియులారా ఆటోలో ప్రయాణం చేస్తూ మరి సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంది. మరి ఆమె దిగవలసిన చోటు వచ్చింది, దిగివేసింది, తన కుమారుని విడిచి ఆ సెల్ ఫోన్ చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. ఆటో వాడు మరలా ఆమెను వెంబడించి అమ్మా నీ కుమారుడిని మరిచిపోయావు అని చెప్పాడు. అంటే ప్రియులారా నేటి కాలంలో సెల్ ఫోన్ సహవాసం పెరిగిపోయింది, ఫేస్బుక్ సహవాసం పెరిగిపోయింది, రీల్స్ సహవాసం పెరిగిపోయింది, వాట్సాప్ సహవాసం పెరిగిపోయింది. ఈ సహవాసాలను బట్టి ప్రియులారా దేవుని యొక్క సహవాసానికి దూరమైపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏదెను తోటలో ప్రియులారా పరిశుద్ధమైనటువంటి స్థితి ఉన్నది. ఏదెను తోటలో దేవుని యొక్క మహిమ ఉన్నది. ఏదెను తోటలో దేవుని యొక్క అధికారం ఉన్నది. ఏదెను తోటలో ప్రియులారా దేవుని యొక్క సమృద్ధి, దేవుని యొక్క ఫలింపు ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇట్టి ఘనమైన స్థితిని ఆదాము అవ్వలైన వారే ప్రియులారా మరి దేవునితో సహవాసం చేయుట మానివేటును బట్టి ఈ యొక్క గొప్ప భాగ్యాలన్నీ కూడా పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏదెను తోటలో ముండ్ల పొదలు లేవు, గచ్చ పొదలు లేవు ప్రియులారా. వ్యాధి లేదు, బాధ లేదు, దుఃఖము లేదు, మరణము లేదు. ఇట్టి ఆనందకరమైన స్థితి ప్రియులారా దైవ సహవాసములో మాత్రమే లభిస్తుంది అని మీకు నేను తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఉన్నారు. ఆదికాండములో ఆదామవలైన వారు దేవుని యొక్క సహవాసాన్ని పోగొట్టుకున్న తరువాత ప్రియులారా కొంతకాలానికి ఒక భక్తుడు మనకు కనబడుచున్నాడు. దేవునితో సహవాసము చేసినటువంటి భక్తుడు ఎవరు అంటే ప్రియులారా హానోకు. హానోకు అంటే ఏ హానోకు ప్రియులారా బైబిల్ గ్రంథంలో 4 హానోకులు ఉన్నారు. మొదటిగా ప్రియులారా మరి ఎవరంటే ఆ కయీను కుమారుడైనటువంటి హానోకు. ఆదికాండము 4వ అధ్యాయము 17వ వచనము. రెండవ హానోకు ఎవరంటే యోరేదు కుమారుడైనటువంటి హానోకు. ఆదికాండము 5వ అధ్యాయము 18వ వచనము. మూడవదిగా రూబేను కుమారుడైనటువంటి హానోకు. ఆదికాండము 46వ అధ్యాయము 9వ వచనము. నాలుగవదిగా మిద్యాను కుమారుడైనటువంటి హానోకు. మరి ఆది దినవృత్తాంతాలు 1వ గ్రంథము
మొదటి అధ్యాయము 33వ వచనము, మిద్యాను సంతతికి చెందినటువంటి హానోకు. ఈ నలుగురు హానోకులు ఎవరు? దేవునితో సహవాసము చేసినటువంటి హానోకు అంటే యోరేదు కుమారుడైనటువంటి హానోకు. ఆది కాండము 5వ అధ్యాయము 18వ వచనములో మనం చూస్తా ఉన్నా ఈ హానోకు ప్రియులారా 365 సంవత్సరాలు బ్రతికి 300 సంవత్సరాలు దేవునితో సహవాసము చేసి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పరమునకు దేవునితో నడిచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అలాగే ప్రియులారా బైబిల్ మిషన్ ప్రెసిడెంట్లని పేరు పెట్టుకున్న వారు కూడా నలుగురు కనబడుతున్నారు. గుంటూరులో ఒక ప్రెసిడెంట్ అయ్య గారు ఉన్నారు ప్రియులారా. గాలో ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు, గూలో ఒక ప్రెసిడెంట్ ఉన్నారు, రాలో ఒక ప్రెసిడెంట్ ఉన్నారు. ఇందులో ఎవరు ఒరిజినల్ ఎవరు నకిలీ అమ్మా? ప్రియులారా మన యొక్క ప్రెసిడెంట్ అయ్య గారు ఎవరంటే అందరూ చెప్పాలి, రెవరెండ్ డాక్టర్ జె సామ్యూయల్ కిరణయ్య గారు మన ప్రెసిడెంట్ అయ్య గారు. 3 సార్లు చెప్పాలి అందరూ కూడా. మన ప్రెసిడెంట్ గారు ఎవరండి? రెవరెండ్ డాక్టర్ జె సామ్యూయల్ కిరణయ్య గారు. రెవరెండ్ డాక్టర్ జె సామ్యూయల్ కిరణయ్య గారు మన ప్రెసిడెంట్ అయ్య గారు. ఇది ఏర్పాటు బైబిల్ మిషన్ యొక్క గుంటూరు ప్రెసిడెంట్ అయ్య గారు ఉంటున్నారు. ఒకసారి అభినందనలు తెలియజేస్తే అయ్య గారు గట్టిగా చప్పలు కొడదాం. ప్రియులారా నలుగురు హానోకుల్లో ఒరిజినల్ హానోకు ఎవరంటే హేరోదు కుమారుడైనటువంటి హానోకు. నలుగురు ప్రెసిడెంట్లో నిజమైనటువంటి ప్రెసిడెంట్ గారు, యథార్థమైనటువంటి ప్రెసిడెంట్ గారు, దేవుని ఏర్పాటులో ఉన్న ప్రెసిడెంట్ గారు ఎవరంటే రెవరెండ్ డాక్టర్ జె సామ్యూయల్ కిరణయ్య గారు. కాబట్టి ప్రియులారా హానోకు యొక్క సహవాసం 300 సంవత్సరాలు ప్రియులారా దేవునితో సహవాసం చేసి ప్రియులారా తన పాపాన్ని జయించాడు. జన్మ పాపము, కర్మ పాపము, చేయబడినటువంటి పాపములను ప్రియులారా హానోకు జయించి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే హానోకు ప్రియులారా లోకాన్ని జయించారు. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడంబము, వీటిని ప్రియులారా హానోకు గారు జయించారు. మూడవదిగా శరీరాన్ని హానోకు జయించారు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనములో ఉన్నటువంటి ప్రతి విధమైన శరీర కార్యములను ప్రియులారా హానోకు జయించి యేసు ప్రభువారి వలె సిద్ధపడి ప్రియులారా ఆ యొక్క ప్రభువారితో పరలోక సహవాసములోనికి వెళ్ళిపోయినట్లుగా వాక్య గ్రంథములో మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రియులారా హానోకు దేవునితో సహవాసం చేయడాన్ని బట్టి విశ్వాసం గలవాడయ్యాడు. హానోకు ప్రియులారా దేవునితో సహవాసం చేయడాన్ని బట్టి దేవునికి ఇష్టడయ్యాడు. హానోకు దేవునితో సహవాసం చేయడాన్ని బట్టి ప్రియులారా ఆత్మ కలిగిన వాడయ్యాడు. హానోకు దేవునితో సహవాసం చేయడాన్ని బట్టి దేవునికి స్నేహితుడయ్యాడు. హానోకు ప్రియులారా దేవునితో సహవాసం చేయడాన్ని బట్టి పరలోకములో అడుగు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా ఈరోజు కూడా మన యొక్క ఈ మహోత్సవాలు, ఈ 87వ మహోత్సవాలు ఎందుకొరకంటే ప్రియులారా హానోకు లాంటి సహవాసం కలిగి హానోకు వలె మరణము లేకుండా ప్రియులారా అందరము కూడా ఈ మహోత్సవంలో నుండే మహిమ మేఘములోనికి ఎగిరి వెళ్ళిపోవడానికే ఈ మహోత్సవాలు అని మీకు నేను తెలియజేస్తున్నాను. బోలో యేసు మహారాజుకి హల్లెలూయా. ప్రియులారా 430 సంవత్సరాలు ఇశ్రాయేలులైన వారు ప్రియులారా ఐగుప్తు దేశం యొక్క సహవాసములో ఉన్నారు. విడిపింపబడిన తరువాత ప్రియులారా కానాను దేశానికి ప్రయాణం చేస్తూ ఇశ్రాయేలులైన వారట దైవ సహవాసములోనికి వచ్చారన్నారు అయ్య గారు. దైవ సహవాసములోనికి ఐగుప్తు సహవాసములో నుండి దైవ సహవాసములోనికి వచ్చినటువంటి ప్రియులారా ఇశ్రాయేలులైన వారు యోధులయ్యారు, విద్యావంతులయ్యారు, ప్రియులారా రాజులయ్యారు, యాజకులయ్యారు, ప్రవక్తలయ్యారు, అలాగే ధర్మశాస్త్రాన్ని కలిగిన వారయ్యారు. దేవునికి ప్రత్యక్ష గుడారాన్ని కట్టి దైవారాధన పరులయ్యారు అన్నారు. బోలో యేసు మహారాజుకి హల్లెలూయా. మరణాతా. కాబట్టి ప్రియులారా మనం కూడా దైవ సహవాసం ద్వారా ప్రియులారా మరి ఆ పరలోక రాజ్యానికి సిద్ధపడాలి అని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా ఈ మహోత్సవాలే ఆ పరలోక రాజ్యానికి మనలను సిద్ధపరచడానికి ఏర్పాటు చేయబడినవి ఉన్నాయి. ప్రియులారా ఈ యొక్క మహోత్సవమే మనందరి యొక్క ఒక గొప్ప ఉద్యానవనము. అలాగే బేతేలు గృహమే ఒక ఉద్యానవనము, కాకాని తోటయే ఒక ఉద్యానవనం. ప్రియులారా మీరు మహోత్సవాల్లో ఉన్న కాకాని తోటలో వెళ్ళినా, బేతేలు గృహానికి వెళ్ళినా, ఎక్కడున్నా సరే మనస్సుకు ప్రశాంతత.
ఎక్కడికి వెళ్ళినా సరే హాయిగా ఉంటుంది. ఉద్యానవనంలో సంతోషం, హాయి, ఆనందం, సమృద్ధి, సంతోషం ఎలా ఉంటుందో ఈ యొక్క మహోత్సవాలనే ఉద్యానవనములో ఉన్న, బేతేలు గృహం అనే ఉద్యానవనములో ఉన్న, ప్రియులారా కాకాని తోట అనే ఉద్యానవనంలో మనం ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే మనకేంటంటే హాయి, సంతోషం, ఆనందం, ఆశీర్వాదం, సమృద్ధియే అని మీకు నేను తెలియజేస్తున్నాను. ఇదే ప్రియులారా బైబిల్ మిషన్ వారి యొక్క అనుభవము. దేవునితో కలిసి సహవాసం చేయడమే బైబిల్ మిషన్ వారి యొక్క అనుభవం ఉంటుంది. క్లుప్తంగా ముందుకు వెళ్తున్నాను. రెండవదిగా మనం చూస్తే సింధూర ఉద్యానవనము. ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనము. ప్రియులారా చదవక్కర్లు నేను చెప్పేస్తూ ఉంటాను. ప్రియులారా ఇక్కడ అబ్రాహాం గారు ఎండవేళ గుడారపు ద్వారమందు ఉన్నప్పుడు దేవుడు అతనికి కనబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దైవజనులు తండ్రి గారు ఈ వనానికి పెట్టినటువంటి పేరు ఏంటంటే విశ్వాసవనము. ఏ వనం అండి? విశ్వాసవనము. ప్రియులరా మరి ఇక్కడ ఎండవేళ అబ్రాహాం గారు గుడారపు ద్వారపు ఎదుడు కూర్చుండుట. ఎండ అనగా ప్రియులరా అక్కర కాలము, ఎండ అనగా శోధన కాలము, ఎండ అనగా శ్రమకాలము. శ్రమకాలములో క్రైస్తవ సంఘము ప్రియులరా దేవుని యొక్క ఎదుట కూర్చునేటువంటి అనుభవాన్ని సంపాదించుకోవాలి. ఆ అనుభవమే బైబిల్ మిషన్ యొక్క అనుభవం అయి ఉన్నది. కూర్చుండుట అనగా దైవజనులు చెప్పారు విశ్వాసముతో ఆయన మీద ఆనుకొనుట. ప్రియులరా దైవజనులు దేవదాసయ్య గారు ఆత్మీయ స్వస్థత అనే పుస్తకములో వ్రాస్తూ, నిన్ను నమ్మి నీ మీద నీవు ఆనుకోవద్దు, నీ బంధువులను నమ్మి వారి మీద ఆనుకోవద్దు, నీ స్నేహితులను నమ్మి వారి మీద ఆనుకోవద్దు, నీ ఇరుగు పొరుగు వారిని నమ్మి వారి మీద ఆనుకోవద్దు, నీ పేట వారిని నమ్మి వారి మీద ఆనుకోవద్దు, నీ యొక్క ఊరు వారిని నమ్మి వారి మీద ఆనుకోవద్దు, నీ సొంత స్నేహితులు నమ్మి వారి మీద ఆనుకోవద్దు, నీ మతమును నమ్మి మతం మీద ఆనుకోవద్దు, నీ చందాలు నమ్మి నీ చందాల మీద ఆనుకోవద్దు, నీ జీవితాన్ని నమ్మి నీ జీవితం మీద నీవు ఆనుకోవద్దు, నీ యొక్క ప్రజాభిమానాన్ని నమ్మి నీ ప్రజాభిమానం మీద ఆనుకోవద్దు, నీ వృత్తిని నమ్మి నీ వృత్తి మీద నీవు ఆనుకోవద్దు, నీ శరీర బలాన్ని నమ్మి నీ శరీర బలం మీద నీవు ఆనుకోవద్దు, నీ జ్ఞానాన్ని నమ్మి నీ జ్ఞానం మీద నీవు ఆనుకోవద్దు, దేవుని నమ్ముకొనుము, ఆయన మీదే ఆనుకొనుము అన్నారు. బోలో యేసు మహారాజుకి. ప్రియులరా అబ్రాహాం గారు దేవుని మీద ఆనుకున్నారు గనుక దేవుని ప్రియులరా అబ్రాహాం గారు కనబడ్డారు. అబ్రాహాం గారితో దేవుడు మాట్లాడారు. అబ్రాహాం గారిని దేవుడు ఆశీర్వదించారు. ఈ రోజున ప్రియులరా బైబిల్ మిషన్ యొక్క విశ్వాసం ఏంటి అంటే దేవుడు కనబడును, దేవుడు మాట్లాడును. ఇంకా బైబిల్ మిషన్ యొక్క సిద్ధాంతం ఏంటంటే ఏ మతముని కానీ ఏ మనిషిని కానీ దూషించరాదు, ద్వేషించరాదు. బైబిల్ మిషన్ యొక్క మూల వాక్యం ఏంటి అంటే యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనము, ఆయన మీతో చెప్పినది చేయడి. బైబిల్ మిషన్ యొక్క మూల విశ్వాస వాక్యం ఏంటి అంటే హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనాలు ఏంటంటే అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. ఇదే ప్రియులారా బైబిల్ మిషన్ యొక్క విశ్వాసము. ఈ మహోత్సవాలకు వచ్చినటువంటి వారులారా ఈ 4 దినాలు కూడా విశ్వాసముతో ఉండండి. 4 దినాలు విశ్వాసంతో తెల్లవారుజామున ధ్యానము జరుగుతున్నది. ధ్యానములో ఏకీభవించండి, మీరందరూ కూడా జ్ఞానవంతులైపోతారు. ప్రియులారా పాటలు పాడండి, రాగాలు తీస్తే రోగాలు పోతాయన్నారు అయ్య గారు. అలాగే ప్రియులారా వాక్యము చదవండి, వాక్యం మన జీవితాన్ని మారుస్తుంది. వాక్యాన్ని వినండి ప్రియులారా, వాక్యం మిమ్మల్ని గొప్పవారిగా చేస్తుంది. విశ్వాసంతో దేవునికి ఈ మహోత్సవాల కొరకు కానుకలు అర్పించండి, మీ యొక్క ధనము వృద్ధి అవుతుంది. దైవజనులు చెప్పారు, చింతాకంత కానుక దేవునికి ఇస్తే తాటాకంత కానుక దేవుడు మనకిస్తారట. ప్రియులారా ఎంత ఇస్తే అంత మహిమ, ఎంత ఇవ్వగలిగితే
అంత మహిమ అన్నారు దైవజనులు. బలో యేసు మహారాజుకి. కాబట్టి విశ్వాసంతో ఈ 4 దినాలు కనుక ఈ మహోత్సవాలలో మీరు దేవుణ్ణి ఆరాధించగలిగితే, ఆరాధించిన తర్వాత ప్రియులారా ఈ మహోత్సవాలలో దేవుడు మీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏంటి అంటే, మీ పంటలకు ఫలింపు దీవెన, అలాగే మీ పశువులకు దీవెన, మీ ఉద్యోగాలకు వృద్ధి దీవెన, మీ వ్యాపారాలకు వృద్ధి దీవెన, అనారోగ్యవంతులకు ఆరోగ్య దీవెన, రోగులకు స్వస్థత దీవెన, గృహాలు లేని వారికి గృహ దీవెన, సంతానం లేని వారికి సంతాన దీవెన, వివాహం కాని వారికి వివాహ దీవెన, సమాధానం లేని వారికి సమాధాన దీవెన, చెరువులకు ఫలింపు దీవెన, విద్యార్థులకు విజయ దీవెన, ఆర్థిక ఇబ్బందులపై జయ దీవెన, దురాత్మలపై విడుదల దీవెన, సంఘాలు లేని వారికి సంఘాల వృద్ధి దీవెన, మందిరాలు లేని వారికి మందిరాల కట్టే దీవెన, ఆత్మీయ జీవితానికి వృద్ధి దీవెన, ఆత్మ కుమ్మరింపు దీవెన, రాకడ సిద్ధపాటు దీవెన, మేఘమెక్కి వరుని కలుసుకునే దీవెన ఈ 4 దినాల మహోత్సవాల ద్వారా దేవుడు ప్రియులారా మనందరికీ కూడా అందించేవారై ఉంటున్నారు. బలో యేసు మహారాజుకి. ఈ దీవెనలు మూట కట్టుకొని మీరందరూ కూడా 4 దినాలు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఇంటికి వెళ్ళాలి, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే మధ్యలో ఒక గుంట కనపడుతుంది. ఆ గుంట వైపు చూస్తే గుంటలో బురద, ఆ గుంటలో ప్రియులారా మురికి, ఆ గుంటలో వాసన, ఆ గుంటలో ప్రియులారా అసూయ, ఆ గుంటలో అస్వార్థం. ఆ గుంట వైపు చూస్తే ఇవన్నీ మనకు అంటుకుంటాయి. కాబట్టి డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? 4 దినాలు ఎక్కడ ఉండి 4 దినాలు పూర్తయిన తర్వాత డైరెక్ట్గా మన ఇంటికి మనం వెళ్ళి మన ఆశీర్వాదాలు మన గృహంలోకి చేరుకోవాలి. దేనికి స్తోత్రం. అలాగే ప్రియులారా మరి ఒక విషయం చెప్తున్నాను. ఈ యొక్క వనము విశ్వాస వనము. అబ్రాహాము గారు ఈ యొక్క వనములో కనబడుతున్నారు. అబ్రాహాము గారు గురించి దైవజనులు మాట్లాడుతూ ప్రియులారా ఏమన్నారంటే, అబ్రాహాము యొక్క విశ్వాసము గొప్ప విశ్వాసం అన్నారు. ఎందుకంటే ప్రియులారా 99 ఏళ్ళు వచ్చినా సరే దేవుడు నాకు సంతానం ఇస్తాడనే విశ్వాసంతో అబ్రాహాం గారు ఉన్నారు. 100 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రాహాం గారికి ప్రియులారా యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నటువంటి పెండ్లి కుమారుడికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఇస్సాకును బహుమానంగా ఇచ్చారు. ఆ ఇస్సాకునే మరలా దేవుడు ప్రియులారా బలి ఇచ్చేయమని కోరినప్పుడు అబ్రాహాం గారు ఆదికాండము 22వ అధ్యాయము 5వ వచనంలో ప్రియులారా తన పనివారితో మాట్లాడుతుంటున్నాడు. ఈ చిన్నవాడును నేనును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా తిరిగి వస్తాము అని చెప్తున్నాడు. బలి చేస్తే అబ్రాహాం గారు ఎలా తిరిగి వస్తారండి? అయితే ప్రియులారా అబ్రాహాం గారి యొక్క గొప్ప విశ్వాసం ఏంటో తెలుసా? నా కుమారుని గడికి నేను బలి ఇచ్చేస్తే ఆకాశంలో నుండి అగ్ని దిగి వచ్చి నా కుమారుని దహించి వేస్తే నా కుమారుడు బూడిదగా మారిపోతే ఆ బూడిద తీసుకొని నేను ఆకాశంలోనికి ఎగరవేస్తే ఎన్ని రెమ్మలు ఉంటాయో అంతమంది ఇస్సాకులను దేవుడు నా కొరకు పుట్టిస్తాడు అనేదే అబ్రాహాము గారి యొక్క విశ్వాసము. కాబట్టి అబ్రాహాము గారు ప్రియులారు చాలా గుట్టి కలిగి ప్రియులారు భార్యకు చెప్పకుండా తన కుమారుని బలి ఇవ్వడానికి తీసుకుని వెళుతున్నాడు. దైవజనం చెప్పారు ప్రియులారా పొలానికి గొట్టుండాలి, కుటుంబానికి గుట్టుండాలి, సంఘానికి పట్టుండాలి అన్నారు. మనందరం కూడా పట్టు కలిగి ప్రియులారా జీవించాలి. అలాగే ప్రియులారా మరి దైవజనులు దేవదాసయ్య గారి యొక్క విశ్వాసము కూడా గొప్పది. ఎంత గొప్పదండి అంటే 1938వ సంవత్సరములో జనవరి నెల ప్రియులారా 31వ తారీఖున దేవుడు ప్రియులారా బైబిల్ మిషన్ అని బంగారు అక్షరాలతో వ్రాసి చూపిస్తే దైవజనుడు విశ్వాసముతో బైబిల్ మిషన్ ప్రియులారా స్థాపన చేశారు. ఒక పద్యం ఉంటుందండి. ధనము రాగల ఎట్టి దారి లేకున్నా బైబిలు మిషను స్థాపనంబు జరిగే, బడులు బోర్డింగులు లేకున్నా బైబిలు మిషను స్థాపనంబు జరిగే, నిలువ సొమ్మును పంట పొలములు లేకున్నా బైబిలు మిషను స్థాపనంబు జరిగే, మనన చేయు సమాజములు లేకున్నా బైబిలు మిషను స్థాపనంబు జరిగే, వచ్చివేయుడి అన్నట్టి ప్రభుని మాట
పుచ్చుకొని నిర్భయంబుగా వచ్చివేసి క్రైస్తవులు కొందరి మిషను కట్టుకొనిరి 1938 బైబిల్ మిషన్ బయలుపడినప్పుడు ప్రియులరా దైవజనుని దగ్గర ధనము లేదు. ప్రియులరా దైవజనులు ఒంటరిగానే ఉన్నారు. బడులు లేవు, బోర్డింగులు లేవు, నిలవ సొమ్ము లేదు, పంట పొలములు లేవు. ప్రియులరా మన్నన చేసే సమాజాలు లేవు. అయినప్పటికీ దేవుడు కమ్అవుట్ యాజ్ ఏ యంగ్ ప్రిన్స్ ఆఫ్ ఎన్ ఆర్మీ, ఒక సైన్యము యొక్క యువరాజు వలె నీ బయటికి రా అని దేవుడు దైవజనుని చెప్పగా, గొప్ప విశ్వాసం కలిగినటువంటి మన తండ్రి గారే ప్రియులరా వచ్చి మే నెల 5వ తారీఖున 1938లో బైబిల్ మిషన్ను స్థాపన చేశారు. బలో బైబిల్ మిషన్కు. కాబట్టి ప్రియులరా మనం కూడా మరి అబ్రహాం గారు వృద్ధాప్యములో ఉండగా దేవుడు ఇస్సాకుని బహుమానంగా ఇచ్చినట్లుగా, దైవజనులు వృద్ధాప్యములో ఉండగా దైవజనులు మన తండ్రి గారు దేవదాసయ్య గారికి భక్తి కలిగిన, శక్తి కలిగిన, ఆత్మ కలిగిన, దైవ సన్నిధి అనుభవాలు కలిగిన మన తండ్రి గారికి పెండ్లి కుమార్తెకి సంఘానికి సాదృశ్యమైనటువంటి బైబిల్ మిషన్ను ప్రియులరా దేవుడు బహుమానంగా ఇచ్చారు. ఒకసారి చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని అమ్మను మహిమపరిచుదాం. అమ్మ చప్పట్లు చాలా చప్పగా ఉన్నాయి. కాబట్టి ప్రియులరా కనుక వృద్ధుడు ఆనాడు దైవజనులు ఒక్కరే, కానీ ఈనాడు ఈ మహోత్సవం తెలియజేస్తుంది. ప్రియులరా విశ్వాసములో నుండి ఇస్సాకు పుడితే, దైవజనుని యొక్క విశ్వాసములో నుండి, దైవజనుని యొక్క కన్నీటిలో నుండి పుట్టినటువంటి వారమే బైబిల్ మిషన్ పిల్లలమైనటువంటి మనమయ్యున్నాము. కాబట్టి అటువంటి గొప్ప దైవజనుని కలిగిన మనము గొప్ప భాగ్యవంతులమై ఉంటూ ఉన్నాం. ఇక చివరిదిగా మనం చూస్తే ప్రియులారా బేతేలు గృహవాసుల యొక్క విశ్వాసము గొప్పది. బేతేలు గృహవాసుల యొక్క విశ్వాసం గొప్పది. కాబట్టి 1938 సంవత్సరం నుండి దైవజనులు రాజమండ్రిలో ఉంటే 1949 సంవత్సరములో దేవుడు ప్రియులారా దైవజనులు దేవదాసయ్య గారిని బేతేలు గృహానికి తీసుకుని వచ్చారు. బైబిల్ మిషన్ని బేతేలు గృహానికి తీసుకుని వచ్చారు. ఒక చిన్న చరణం పాడతా. గాలిలో పయనించే బైబిల్ మిషను కన్యక, గాలిలో పుట్టి రాజమండ్రిలో దాసుని హస్తము చేరి, మారితివా గుంటూరునకు బేతేలు గృహమునకు, ఏర్పరచితివా కాకనీలో రోగులకై స్వస్తిశాల, బాగుపడిన రోగులను చూచి నాస్తికులే నిన్ను నమ్మన్, గాలిలో పయనించే బైబిలు మిషను కన్యక, విశ్వాసము కలిగినటువంటి బేతేలు గృహములోనికి ప్రియులారా దేవుడు దైవజనులు దేవదాసయ్య గారు నడిపించి ఆ రోజున అయ్యగారికి చూపించిన మాట ఏంటంటే, యెహోవా నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాను. గట్టిగా చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరిచుదాం. దైవజనులు వచ్చారు. దైవజనులతో పాటు బైబిల్ మిషన్ కూడా ఎక్కడికి వచ్చిందంటే బేతేలు గృహము. బైబిల్ మిషన్ ప్రియులారా ఇదిగో బేతేలు గృహవాసుల యొక్క విశ్వాసము గొప్పది. కాబట్టే దైవజనుడు 1949 సంవత్సరంలో నుండి బేతేలు గృహం వస్తే అప్పటి నుండి కూడా దైవజనులు ఉండగానే బేతేలు గృహం వారి యొక్క ఆధ్వర్యములో ప్రియులారా ఈ మహోత్సవాలు ఈ గుంటూరులో కూడా ప్రారంభమయ్యాయి. అక్కడ దైవజనులు జరిగించారు. ఇక్కడ ప్రియులారా దైవజనులు జరిగిస్తూ దైవజనుల ద్వారా బేతేలు గృహవాసుల యొక్క ఆధ్వర్యములోనే జరిగాయి. నేటికి కూడా బేతేలు గృహవాసుల యొక్క ఆధ్వర్యములోనే ఈ మహా మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇంకా ప్రియులారా బేతేలు గృహవాసుల యొక్క విశ్వాసము గొప్పది. కాబట్టే ప్రియులారా ఒక చక్కని మాట చెప్తున్నాను.
రాజమండ్రి మహాసభలు కూడా బేతేలు గృహవాసుల యొక్క ఆధ్వర్యములోనే జరుగుతున్నాయి. ఎందుకంటే కొంతకాలం రాజమండ్రి ప్రియులరా, రాజమండ్రి కన్ను మసకబారింది, చుక్కలు వచ్చాయి కన్నుకి. దైవజనులు మన ప్రెసిడెంట్ అయ్య గారు దైవ సన్నిధి అనే ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి ఆ చుక్కలన్నీ తీసేసి మసకబారినటువంటి ఆ కన్నుకి ఆపరేషన్ చేసి తేట చేసేశారు. గుంటూరు కన్ను తేటగా ఉంది, రాజమండ్రి కన్ను కూడా తేటగా ఉంది. గుంటూరు మహోత్సవాలు బేతేలు గృహవాసుల ద్వారా జరుగుతున్నాయి. రాజమండ్రి మహాసభలు కూడా బేతేలు గృహవాసుల ద్వారా. కారణం ఏంటంటే బేతేలు గృహవాసులు గొప్ప విశ్వాసపరులై ఉన్నారు కనుక. అలాగే గొప్ప విశ్వాసం కలిగిన బేతేలు గృహవాసుల ద్వారా 1949 సంవత్సరంలో అయ్యగారు కాకాని తోట స్థాపన చేశారు ఈ సోమవారపు దినమందు. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ప్రియులారా కాకాని తోటలో అద్భుతాలు జరుగుతున్నాయి. చిన్న బుర్రకథ పాడి వినిపిస్తానండి. ప్రతి సోమవారంల నాడు, అమ్మ అందరు చెప్పలు కొడదాం. ప్రతి సోమవారంల నాడు భక్తులెందరో వేంచేసెదరు, భక్తితో వాక్యములింటారు, ప్రభు దీవెనలెన్నో పొందుతారు. ప్రతి సోమవారంల నాడు భక్తులెందరో వేంచేసెదరు, భక్తితో వాక్యములింటారు, ప్రభు దీవెనలెన్నో పొందుతారు. కాకాని తోటలో ఘనముగా జరుగుతున్న, కాకాని తోటలో ఘనముగా జరుగుతున్న అద్భుతాలు తిలకించి కొరతలన్నీ తీర్చుకోండి. అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి, అమ్మ, నాన్న, కాకాని తోటలోన చప్పట్లు కొడదాం. కాకాని తోటలో ఘనముగా జరుగుతున్న అద్భుతాలు తిలకించి కొరతలన్నీ తీర్చుకోండి. పరిగెత్త జంతరింత. కాబట్టి ఆనాటి నుండి నేటి వరకు ప్రియులారా కాకాని తోటలో ప్రతి సోమవారం లక్షలాది మంది బాగుపడుతున్నారు. మీరు కూడా ప్రతి సోమవారం మీకు బాధ కలిగినప్పుడు, వ్యాధి ఉన్నప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు కాకాని తోటకి రండి. మీ చిక్కులన్నీ కూడా చిక్కులుగా మారిపోతాయి. బలో యేసు మహారాజుకి. ప్రియులారా, కాబట్టి కాకాని అంటే అంటే కావలసిన వాటిని, అంటే కాదనకుండా, అంటే నిశ్చయముగా అనుగ్రహింపబడే స్థలమే కాకాని స్వస్తిశాల. చప్పట్లు కొడతారు ఒకసారి. మీకేది కావాలన్నా కాదనకుండా అనుగ్రహింపబడేటువంటి స్థలం కాకాని తోట. కాబట్టి విశ్వాసం కలిగినటువంటి, గొప్ప విశ్వాసం కలిగినటువంటి బేతేలు గృహవాసులకు ప్రియులారా ఈ యొక్క బాధ్యత దైవజనులు అప్పగించారు. ఇన్ని కార్యాలు బైబిల్ మిషన్ యొక్క 87 మహోత్సవాలు అనగా దైవజనులు చిన్నాటి నుండి దైవజనులు రాజమండ్రిలో జరిగించారు. బేతేలు గృహవాసులు ప్రియులారా అయ్యగారు వచ్చినప్పటి నుండి జరిగిస్తున్నారు. కాకాని పని బేతేలు గృహవాసులు జరిగిస్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుండి కూడా బేతేలు గృహవాసులు తండ్రి గారి తర్వాత జరిగిస్తున్నారంటే తండ్రి గారి యొక్క వారసులు ఎవరు చెప్పండి అమ్మా? ఎవరు? దైవజనులు దేవదాసయ్య గారి యొక్క ఆత్మీయ వారసులు బేతేలు గృహవాసులై ఉన్నారు. ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం. కాబట్టి రాజమండ్రి సభలైనా బేతేలు గృహవాసుల ద్వారే, గుంటూరు సభలైనా బేతేలు గృహవాసుల ద్వారే, కాకాని పనైనా బేతేలు గృహవాసుల ద్వారే జరిగిస్తున్నాడు దేవుడు. అంటే వారే బైబిల్ మిషన్కి ముఖ్యమైన వారు, వారే దైవజనులు దేవదాసయ్య గారి యొక్క ఆత్మీయ వారసులు. ఇంకా చాలా క్లుప్తంగా ఒక 5-10 నిమిషాల్లో నేను ముగించేస్తాను. మూడవదిగా మనం చూస్తే ప్రియులారా ఎన్గేది ఉద్యానవనము. సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం మనం చూస్తే ఈ ఎన్గేది అనే వనములో ప్రియులారా దావీదు గారు, సౌలు గారు కనబడుతున్నారు. ఈ సౌలు అనేటువంటి ఆయన ప్రియులారా దావీదు గారిని చంపడానికి తరుముతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సౌలు గారి ప్రియులారా ఎన్గేది అనేటువంటి గుహలో దావీదు గారికి చిక్కాడు. అయినా దావీదు గారు దైవ భయము కలిగిన వాడు కనుక
దైవ సహవాసం కలిగిన వారు గనుక, దేవుడంటే భయభక్తులు కలిగిన వాడు గనుక ప్రియులారా సౌలుకి ఏ హాని కూడా చేయకుండా క్షమించి వదిలిపెట్టేశాడు. ప్రియులారా పెండ్లి కుమార్తె యొక్క ప్రియులారా లక్షణం ఏంటంటే క్షమించుట, క్షమించి విడిచిపెట్టుట. మనం కూడా దావీదు గారి యొక్క అనుభవంలోనికి రావాలి. ఈ వనానికి అయ్యగారు పెట్టిన పేరు క్షమావనము. ఇక 4వదిగా మనం చూస్తే షారోను ఉద్యానవనము. పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనములో షారోను అనగా శ్రేష్టమైన లేక సమృద్ధి అయిన అని అర్థం. ఈ వనానికి అయ్యగారు పెట్టినటువంటి పేరు ఏంటంటే శ్రేష్టమైనటువంటి ఉద్యానవనము. ఈ వనములో ప్రియులారా 2 అనుభవాలు కనబడుతున్నాయి. ఒకటి దావీదు గారి యొక్క అనుభవము, రెండవది సొలొమోను గారి యొక్క అనుభవం. దావీదు గారి యొక్క అనుభవం ఏమే పచ్చిక అనుభవము, సొలొమోను గారి యొక్క అనుభవమేమో పద్మముల యొక్క అనుభవము. దావీదు గారి యొక్క పొలాన్ని ప్రియులారా సొలొమోను గారు స్వాస్థ్యముగా పొందినప్పటికీ కూడా దావీదు గారి కంటే సొలొమోను గారి యొక్క జీవితంలో ప్రియులారా సొలొమోను గారి యొక్క కాలములో సంఘము యొక్క స్థితి బాగుగా ఉన్నది. సంఘము ప్రియులారా ఫలించింది, సంఘము చిగురించింది, సంఘము పుష్పించింది. ఈ పుష్పించే అనుభవమే, ఫలించే అనుభవమే, చిగురించే అనుభవమే బైబిల్ మిషన్ యొక్క అనుభవం అయి ఉన్నది. మనం కూడా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ప్రియులారా ఉన్న ఆత్మ ఫలములు కలిగి ఫలించాలి. ఏ ఒక్కటి మనలో కొదువైనా ప్రియులారా, ఏ ఒకటి మనలో కొరతైనా సరే అయ్యా మనకి మరి ఆశీర్వాదాలు ఉండవు, ఫలాలు వరములు ఉండవు. ప్రియులారా ఫలాలు కలిగినటువంటి వారికి వరాలను దేవుడు దానముగా ఇచ్చేవారు ఉంటున్నారు. ఫలించే అనుభవమే బైబిల్ మిషన్ వారి యొక్క అనుభవము. 5వదిగా మనం చూస్తే గెత్సేమనే ఉద్యానవనము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36, 37 వచనాలు కనుక మనం చదివితే ప్రియులారా గెత్సేమనే అనగా గానుగా అని అర్థం. గానుగలో పడిన ద్రాక్ష ఫలము. చాలండి ప్రియులారా, గానుగలో పడినటువంటి ద్రాక్ష ఫలము నలగగొట్టబడుతుంది. ద్రాక్ష ఫలము పిండబడిన రీతిగా ప్రియులారా యేసుక్రీస్తు ప్రభు వారే ఈ గెత్సేమనేటువంటి ఉద్యానవనములో ప్రియులారా ఈ పెండ్లి కుమార్తె సంఘాన్ని ప్రియులారా దిగో సంఘాన్ని సంపాదించడం కొరకే ఈ ప్రభు వారే ప్రియులారా గెత్సేమనే వనములో నలగగొట్టబడిన వారై ఉన్నారు. నీ కొరకు నా కొరకు ఆ గెత్సేమనే వనములో ప్రియులారా ఆయన దుఃఖముతో ప్రార్థించిన వారై ఉన్నారు, వేదనతో ఆయన ప్రార్థించిన వారై ఉన్నారు, కన్నీటితో ఆయన ప్రార్థించిన వారై ఉన్నారు. ఆయన చెమట రక్తం వలె మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రియులారా యేసుక్రీస్తు వారు పొందినటువంటి శ్రమలను బట్టి పెండ్లి కుమార్తె కూడా ప్రియులారా నిత్యము కూడా ఏం కలిగి ఉండాలంటే శ్రమలను కలిగి ఉండాలి. శ్రమ ప్రియులారా దైవజనులు తండ్రి గారు చెప్పారు, శ్రమ మానవ భక్తిని కొలిచే కొలబద్ద అన్నారు. శ్రమ లేకపోతే క్రైస్తవుడు కాదన్నాడు. శ్రమల మార్గమే విమల మార్గం అన్నారు. ప్రియులారా పెండ్లి కుమార్తెకి ఇంటిలో శ్రమ, ఒంటిలో శ్రమ, వీధిలో శ్రమ ఉంటుంది అన్నారు. కాబట్టి ఈ శ్రమల ద్వారా ప్రియుల మనం శ్రమలైన నలుగు ద్వారా పెండ్లి కుమార్తె తయారు కావాలి. 6వదిగా గొల్గోత ఉద్యానవనము. 7వదిగా ప్రియులారా పరదైస్ అనేటువంటి ఉద్యానవనం. 6 వనములు జయిస్తేనే కానీ 7వ వనము పరదేశ ఉద్యానవనంలోని మనము చేరలేం. 6 వనాలలో మనం జయం పొంది యేసుక్రీస్తు ప్రభు వారి వలె ప్రియులారా మనం తయారయ్యి మేఘమెక్కే ధన్యత దేవాదేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్. మహోన్నతుడా ఈ మాటలు మాలో ఫలింపు చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ చక్కటి అవకాశం ఇచ్చిన బైబిల్ మిషన్ అధికారులందరికీ కూడా నా ప్రత్యేకమైన మన్నాతలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ మరణాత. ఇంతవరకు వాక్యం చెప్పిన గారికి ఈ సభ తరపుగా అధికారుల తరపుగా మరణాతలు.